స్వామి శరణమయ్యప్ప మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మామూలుగా అయితే సరే, మన భారతదేశంలో ఈ దేశాన్ని అవమానించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఖచ్చితంగా మన దేశానికి శత్రువులే అయి ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను, అంటే ఎట్లా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళను కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, చంపేవాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా వాళ్ళు కూడా శత్రువులే, దేశ వ్యతిరేకులే, దేశద్రోహులే. అవునా కదా? అలాంటి వాళ్ళని ఏం చేయాలా? దానికి సంబంధించిందే ఈ న్యూస్ మాత్రం బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దయచేసి ఏ మాత్రం కూడా స్కిప్పులు కొట్టకుండా వీడియో మొత్తం చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. 28 మంది జాంబీగాళ్లకు, ఎంతమంది? ఏకంగా 28 మంది జాంబీగాళ్లకు ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అర్థమవుతుందా? ఇది న్యూస్కు సంబంధించినటువంటి అసలు పాయింట్. ఇంకా మ్యాటర్కి వస్తా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఏకంగా 28 మంది జాంబీగాళ్లకు ఒకేసారి ఈ యావజ్జీవ కారాగార శిక్ష అయితే పడింది. అది కూడా ఎక్కడ తెలిసిన మన దేశంలోనే కావడం గమనార్హం. నేను ఎంతసేపు చెప్తాంది ఏదో పక్క దేశాల గురించి కాదు, మన దేశం గురించే. అసలు ఏం జరిగిందనేది ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? 2018వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లో అప్పటికి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాల. అయితే అప్పట్లో ఉత్తరప్రదేశ్ ఏ విధంగా ఉండేదో మీకు అందరికి కూడా తెలుసు. గూండా రాజ్యం మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అప్పటి వరకు అంటే ఎప్పటికీ 2017 వరకు ఉత్తరప్రదేశ్లో పరిపాలించినటువంటి అఖిలేష్ యాదవ్ మూలంగా ఈ జాంబీగాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్లో రెచ్చిపోతూ ఉన్నారు. ఊరికే కూడా కాదు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేమయ్యి అంటే మత ఘర్షణలకు దిగుతూ ఉన్నారు. మతం పేరు చెప్పుకొని వెధవ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంతే, కొంతమంది బతుకులు అంతే. ఈ దేశంలో పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి పక్క దేశాల వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారే, పక్క దేశాన్ని ప్రేమిస్తూ ఉంటారే. ఎంతకో వీళ్ళు వీళ్ళకి పుట్టెట్టా, వాళ్ళకి పుట్టెట్టా. నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇక 2018 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంగా నికార్సైనటువంటి మన భారతీయులు దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలను చేపట్టినారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాగానే ఉత్తరప్రదేశ్లో కూడా అన్ని జిల్లాల్లో ఈ తిరంగా యాత్రలను చేపట్టినారు. అర్థమవుతుందా? ఇక ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ పట్టణంలో కూడా ఈ తిరంగా యాత్రను చేపట్టినారు. ఓకేనా? ఇక్కడ కాస్గంజ్ పట్టణాన్ని కాంశీరామ్ నగర్ అని కూడా పిలుస్తారు. 2 పేర్లు ఉన్నాయి దీనికి. సరే, ఈ తిరంగా యాత్రను మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడైనటువంటి చందన్ గుప్తా చేపట్టినారు. అంటే ఆయన ఆధ్వర్యంలో ఇది నడుస్తుందన్నమాట. ఇక చందన్ గుప్తా వందలాది మంది భారతీయులను పోగు చేసి ఈ తిరంగా యాత్రను అయితే చేపట్టాడు. అదే ఈ జాంబీగాళ్లకు కోపాన్ని తెప్పించింది. మన దేశంలో మన జెండా పట్టుకొని యాత్ర చేస్తా ఉంటే వీళ్ళకేం కడుపుమట్ట? అంటే ఇది పాకిస్తాన్ జెండాను, చైనా జెండా పట్టుకొని తిరగాలేడా? లేకపోతే పాలస్తీనా జెండాలు పట్టుకొని తిరగాలేడా? ఏది పట్టుకొని తిరగాల? అంత నచ్చవాళ్ళు ఏడేం సంఖ్య నాకు చెప్పని పోవచ్చు కదా. అక్కడికే దమ్ముంటే, డిక్కీలో దమ్ముంటే పోండి ఆడికి. పాకిస్తాన్కి మీకు ఏ దేశం అంటే ఇష్టమో మీరు పాకిస్తాన్ పోతారో లేకపోతే బంగ్లాదేశ్కి పోతారో ఆ దేశాలకు పోయి ఆ దేశంలో కాలబడి మీకు దమ్ముంటే అప్పుడు మీరు అక్కడ సైన్యంలో చేరి మన దేశం మీదకి రాండి, మరి చూద్దాం. అవునా కదా? నేను చెప్పేది కరెక్టేనా? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా సకల సదుపాయాలు ఈ దేశంలో మేము కట్టేటువంటి పన్నులతో దొబ్బితింటా అంతా కూడా మళ్ళీ ఈ దేశం మీదనే తిరగబడ్డం ఏంది అది అంటాలే? ఎవరికి పుట్టినట్టు మీరు? ఏంది మతం ఏందనిలే? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇక్కడ భారతదేశ తిరంగా యాత్ర జరపడం ఏందని చెప్పేసి ఈ జాంబీగాళ్ళందరూ కూడా చందన్ గుప్తాతో గొడవ దిగినారు. అంతేకాకుండా మన దేశ త్రివర్ణ పతాకాన్ని కిందేసి కాళ్ళతో దొక్కినారియా, కాళ్ళతో దొక్కినారు. ఇంక ఎంత దారుణో చూడండి ఇది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలా. మనం ఎప్పుడైనా ఇలాంటి దరిద్ర పుట్టు పనులు చేస్తామా? అసలు ఎవడైనా చేస్తాడు? మన వాళ్ళు ఎవడా? కడుపు కన్న తిన్నాడు, మనిషి పుట్టుకుపుట్టినాడు ఎవడు ఈ పని చేయడు. నికార్సైనటువంటి మన హిందువులు ఇలాంటి పనులు ఎప్పటికి కూడా చేయరు. అవునా కదా? ఖచ్చితంగా చేయరు. కానీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో పంది కుక్కల్లాగా తింటా, మనం కట్టే పన్నులను ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందుతా, దొబ్బి తింటా ఈ జాంబీగాళ్ళు మాత్రం మన దేశ పతాకాన్ని కాళ్ళ కింద వేసి తొక్కినారంట. అప్పట్లో ఈ జెండాను దొక్కేటటువంటి వీడియో ఒక సంచలనమైంది. ఇక ఈ జిహాదీగాళ్ళు అందరూ కూడా మన దేశ పతాకాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతా ఉంటే అది చూసి మన చందన్ గుప్తా భరించలేకపోయినాడు. మనిషి పుట్టకుపుట్టినాడు ఏ భారతీయుడు కూడా ఇంత దారుణాన్ని ఎవరు చూస్తా ఊరుకోరు. నీ శక్తి లేకపోతే రాళ్ళు తీసుకొని నా కొడతారు, రాళ్ళతోనో రప్పలతోనన్నా. ఏది ఆ దగ్గర పోయి చేతలతో కొట్టాను శక్తి లేకపోయినా కానీ దూరంగా జరుపుకొని రాళ్ళతోనే కొడతారు. అంతేగాని కడుపు అన్నది నోడు ఈ దేశంలో పుట్టినాడు భారతీయుడు అనేవాడు ఎవడు కూడా చూస్తా భరించలేడు. అవునా కదా నేను చెప్పేదా? ఇక చందన్ గుప్తా ఈ జాంబీగాళ్ళతో గొడవ పడినాడు అదే విధంగా. అంతే, ఇక జాంబీగాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని మన చందన్ గుప్తాను అతి దారుణంగా నరికి చంపేశారు. ఇక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి యోగి ప్రభుత్వం వేట అయితే మొదలుపెట్టింది.
చందన్ గుప్తాను హత్య చేసేటువంటి జాంబిగాళ్ళు తలో దిక్కుకు పారిపోయినారు యోగి దెబ్బకు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి పారిపోయి దాక్కున్నారు చూడండి. కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం వీళ్ళని వదల్లా. వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని పోలీస్ ఫోర్స్తో ఈ 28 మంది జాంబిగాళ్లను ఉత్తరప్రదేశ్కి రప్పించారు. ఏ ఒక్కన కూడా వదిలిపెట్టలా. ఇక ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఎన్ఐఏ కోర్టుకి అయితే చేరుకునేది. ఎందుకంటే మామూలు సరే నువ్వు ఊరికైనా ఏదో ఈ చాలకాడనో అంటే చాలకాడ అంటే పొలాల కాడనో లేకపోతే ఏమన్నా వ్యాపారాల విషయంలోనో మరొకటి ఏదో గొడవలు పడి చంపినారంటే అదొక రకం. ఒక పక్కన దేశ జెండా కాళ్ళ కింద వేసి తొక్కి నువ్వు ఇంత పని చేసావంటే ఇంక ఏంది మామూలు కేసు అనుకుంటారు ఇదే. అందుకే ఈ కేసు ఎన్ఐఏ దృష్టికి పోయింది. అర్థమైందా? అంతేకాకుండా సెక్షన్ 302 ప్రకారం ఈ 28 మందికి 50,000 రూపాయల జరిమానా, అలాగే సెక్షన్ 307 ప్రకారం 10,000 రూపాయల జరిమానా విధించారు. అంటే చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, మార్చాల్సినవి చాలానే ఉన్నాయి, ఈ సరిపోవు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నా అభిప్రాయం ప్రకారం వీళ్ళు మన చందన్ గుప్తాను హత్య చేయడమే కాకుండా మన దేశ త్రివర్ణ పతాకాన్ని కాళ్ళతో దొక్కినందుకు నాకైతే ఇంక మామూలు కాదు. ఏ తొక్కిన కాళ్ళు అయితే కట్ చేయాలా, ఆ పైన తలకాయ కూడా కట్ చేయాలా. అది అంటే నా ఉద్దేశం ఏంది, వీళ్ళని పబ్లిక్లో నిలబెట్టి తూటుగా కాల్చాం కూడా తప్పు లేదనేది నా ఉద్దేశం. అవునా కదా? వీళ్ళకు ఉరిశిక్ష కూడా తక్కువేను. ఏమంటారు మిత్రులారా? నేను చెప్పిన మాట గనక మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ దరిద్రులు ఇటోళ్ళు ఈ నీచులు ఎంతమంది అయితే ఉన్నారో ఇటోళ్ళ గురించి జనాలందరూ తెలుసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు పాపం ఆ చందన్ గుప్తా అంతమంది చేతుల్లో చనిపోయాడంటే ఎంత కిరాతకంగా చంపుంటారు వాళ్ళ. ఆయన దేశభక్తుడు చందన్ గుప్తా, మరి వీళ్ళ. కాబట్టి ఇలాంటి వాళ్లకు ఈ దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఉండకూడదు. కాబట్టి మీకు వీలైనంత మందికి ఈ న్యూస్ తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.